ఫిగ్మాలో చేసిన కొన్ని చేంజెస్ మనం అయితే యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఇంకొన్ని చేంజెస్ మనకి యాక్సెస్ కావాలి అంటే వీ హ్యావ్ టు డూ వన్ థింగ్. ఏ రిలేటెడ్ యూఐ అంతా మనకి యాక్సెస్ రావాలి అంటే అది ఎవరికి అవ్వలేదు. అది వచ్చిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఫిగ్మా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హెల్ప్ అండ్ రిసోర్సెస్ అన్న క్వశ్చన్ మార్క్ ఉంది, చూసారు కదా. హెల్ప్ అండ్ రిసోర్సెస్ దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంది లాస్ట్ లో. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ UI3 అండ్ AI వెయిట్ లిస్ట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెన్ వీ కెన్ గెట్ యాక్సెస్ అనమాట. అండ్ UI3 అని అంటే ఇట్స్ అ న్యూ టర్మ్. వాళ్ళు ఏమైతే చేంజెస్ చేశారో వాటిని UI3 అని అంటున్నారు. ప్రీవియస్ గా గూగుల్ వాళ్ళది M2 M1 అన్నట్టు డిఫరెంట్ డిజైన్ కిట్స్ ఉండేవి. ఇప్పుడు M3 డిజైన్ కిట్ ఉంది కదా, అలాగా వీళ్ళు ఫిగ్మాలో చేంజెస్ చేసిన ఈ ఎంటైర్ ఇంటర్ఫేస్ అండ్ చేంజెస్ కి వీళ్ళు UI3 అన్న నేమింగ్ ఇచ్చుకున్నారు. ఒకవేళ మనం వర్క్ చేస్తున్నది ఒక 3 to 4 మెంబర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరినైనా ఫాలో అవుతాం కదా, స్పాట్ లైట్ ఆన్ అవుతుంది ఎవరినైనా ఫాలో అయితే. ఇన్ దట్ కేస్ మనం ఫాలో అయినప్పుడు ఇమీడియట్ గా పక్కనుండే ప్యానెల్స్, లెఫ్ట్ అండ్ రైట్ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో, అంటే లేయర్స్ అండ్ డిజైన్ ప్యానెల్స్ ఉంటాయి కదా, సో ఆ ప్యానెల్స్ మినిమైజ్ అయిపోతాయి అనమాట. మనకి కనిపించవు. మనం ఫాలో అవడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు మనకి ప్యానెల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏమి ఇచ్చారు అంటే డిజైన్ ప్యానెల్ ని ముందు డిజైన్ ప్యానెల్ అండ్ ప్రొటోటైప్ ప్యానెల్ ఏదైతే ఉందో దాన్ని మనము అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. ఆ విడ్త్ అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వాడు ఇచ్చిన చేంజెస్ లో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి మనం యాక్సెస్ చేసుకోగలిగిన ఇంకొక ఫీచర్ ఏంటంటే ఆటో లేఅవుట్స్. ఆటో లేఅవుట్స్ అప్డేట్ అనేది యూఐలో జరగలేదు, బట్ షార్ట్ కట్ కీ అయితే నాకు తెలుసు. దాన్ని యూజ్ చేస్తే మీరు కూడా అప్లై చేయగలుగుతారు. ఇక్కడ ఏమనుంది అని అంటే యాడ్ ఆటో లేఅవుట్ తో పాటు అడిషనల్ ఫీచర్ మోర్ ఆటో లేఅవుట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సజెస్ట్ ఆటో లేఅవుట్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తుంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఆటో లేఅవుట్ అనేది అప్లై అయిపోతుంది. సో ఇదే సేమ్ థింగ్ నీకు కూడా అప్లై అవ్వాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నాను స్క్రీన్స్, ఇవేమి ఆటో లేఅవుట్ అయ్యి ఉన్న స్క్రీన్స్ కాదనమాట. ఇవి ఇండివిజువల్ గా ఉన్న ఆటో లేయర్ అండ్ ఇవి మొత్తం అంతా కలిపి ఉన్న ఆటో లేఅవుట్ సెక్షన్ అనమాట. వీటికి ఇప్పుడు నేను చెప్పాను కదా ఒకేసారి కలిపి ఆటో లేఅవుట్ చేయొచ్చు అని. దానికి ఇంకా ఇంటర్ఫేస్ లో మనకైతే ఏం కనిపించదు ఆటో లేఅవుట్ చేయాలని అంటే. దానికి షార్ట్ కట్ కి ఒకటి ఉన్నది. నార్మల్ గా ఆటో లేఅవుట్ చేయాలంటే దాని షార్ట్ కట్ కి Shift A కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే Ctrl+Alt+Shift+A చేస్తే ఆటోమేటిక్ గా ఆటో లేఅవుట్ దానంతటా అదే తీసేసుకుంది. ఇక్కడ చూసారు కదా 14 న్యూ ఆటో లేఅవుట్ ఫ్రేమ్స్ క్రియేటెడ్. ఓకే, ఇది మీరు కూడా యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో దీనికి బ్లైండ్ గా దీన్ని బిలీవ్ చేయడం కంటే కొన్ని సార్లు ఇందులో మిస్టేక్స్ కూడా జరుగుతాయి. బట్ ఓవరాల్ గా కొంచెం టైం అయితే సేవ్ చేస్తుంది. బట్ ఇందులో ఎగ్జాక్ట్ గా మనకు కావాల్సిన ఆటో లేఅవుట్స్ వస్తుందా రాదా అన్న గ్యారంటీ అయితే లేదు. ఇందులో చిన్న చేంజెస్ అయితే మనం చేయాలి. ఎందుకనంటే ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, ఇది మెయిన్ ఆటో లేఅవుట్ స్క్రీన్. ఇక్కడ చూస్తే ఇవన్నీ పక్కకి ఎలా పడితే అలా మూవ్ అయిపోతూ ఉన్నాయి. సో ఇన్ దిస్ కేస్ ఇది వర్క్ అవుతుంది అన్నది చెప్పలేమన్నమాట. కొన్ని చేంజెస్ మనం మాన్యువల్ గా చేసుకోవాల్సి వస్తుంది. ఎంటైర్ ఆటో లేఅవుట్స్ చేసి ఇండివిజువల్ గా ఆటో లేఅవుట్స్ సపరేట్ గా చేసినా సరే కొన్ని మనం చేంజెస్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అలా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఏమైంది, ప్లీజ్ యాడ్ యువర్ పోర్ట్ఫోలియో లింక్ అనేది ఇక్కడ ఇలా కనిపిస్తుంది, రైట్. లెఫ్ట్ అలైన్ అయ్యి ఇక్కడ ఏమైంది సెంటర్ అలైన్మెంట్ అయిపోయింది. సో దీన్ని మనం లెఫ్ట్ అలైన్మెంట్ చేసుకోవాలి, లైక్ ఇక్కడ నేను చేసినట్టు. అండ్ ఇంకొకటి ఏంటనంటే ఇంకొక ఎగ్జాంపుల్ మనం ట్రై చేద్దాం దీని మీదనే. ఫస్ట్ దీని ఆటో లేఅవుట్ రిమూవ్ చేసేస్తున్నా. లోపల ఉండే ఆటో లేఅవుట్స్ కూడా నేను రిమూవ్ చేసేస్తున్నా. ఆటో లేఅవుట్స్ అన్ని రిమూవ్ చేసేసాను. ఓకే, ఏం చేస్తున్నానంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, వీటికి నేను ర్యాండమ్ గా తీసుకున్నాను. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. నువ్వు ఎంత వాల్యూస్ తీసుకున్నావు, ఎలా పెడుతున్నావు అన్నట్టు కాదు. జస్ట్ మీకు చూపించడానికని ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఓకే, ఫిల్ అప్లై చేసా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3కి నేను ఇన్పుట్ ఫీల్డ్స్ ఎంటర్ చేసినట్టుంది. నేను ఇది రిమూవ్ చేస్తాను, అందుకు కిందకు పెడుతున్నా. ఇప్పుడు దీంట్లో ఉండే వాటినన్నిటికీ నేను ఆటో లేఅవుట్ అప్లై చేయాలనుకుంటున్నా. అది నార్మల్ ఆటో లేఅవుట్ కాదు. ఆటో లేఅవుట్ ఆటోమేటిక్గా దానంతటా అదే లోపల ఉన్న ఎలిమెంట్స్ని కూడా అడ్జస్ట్ చేసుకునే ఆటో లేఅవుట్ ఉంది కదా, యాడ్ మోర్ సజెస్టెడ్ ఆటో లేఅవుట్ అన్న ఆప్షన్.
సో దాన్ని చేస్తున్నా. దానికి షిఫ్ట్ ఏ కాదు, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 12 న్యూ ఆటో లేయర్ ఫ్రేమ్స్ క్రియేటెడ్ అని ఉంది. బట్ ఎలా ఆటో లేయర్స్ చేసిందో చూద్దాం. దీన్ని కంపేర్ చేసి చూద్దాం. దీంతో పాటు ఈ లోపల మళ్ళీ 12 ఆటో లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒక సెక్షన్ కింద తీసుకుంది, ఇదంతా ఒక సెక్షన్ కింద తీసుకుంది. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా నువ్వు అనుకున్నట్టే వచ్చింది అని అంటే యూ కెన్ గో విత్ ఇట్. బట్ ఇందులో అయితే కొన్ని చేంజెస్ ఉంటాయి. సో ఆ చేంజెస్ అకార్డింగ్ టు యూ నువ్వు చేంజ్ చేసుకోవాల్సిందే ఉంటాయి. ఎందుకనంటే నువ్వు అనుకున్నట్టు ఇది గెస్ట్ చేసి చేయదు. ఇక్కడున్న సపరేషన్ బట్టి, నువ్వు ఇచ్చిన గ్యాప్స్ ని బట్టి అది ఆటోమేటిక్ గా డిఫరెంట్ గా ఆటో లేయర్స్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఆటో లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేను ఆల్రెడీ ఆటో లేయర్స్ మీద 3 వీడియోస్ పెట్టాను. అవి చూస్తే ఇది ఎలా చేంజెస్ చేసుకోవాలి అన్న క్లారిటీ నీకు వచ్చేస్తుంది. బట్ ఇదేంటంటే న్యూ అప్డేట్ లో వచ్చిన ఫీచర్ కాబట్టి కొంచెం డీటెయిల్ గా చెప్పాను అనమాట. ఒకసారి ఆటో లేయర్స్ చూసిన తర్వాత దీని మీద వర్క్ చేయి, నీకు పర్ఫెక్ట్ గా అండ్ నీ టైం సేవ్ చేసుకునేటట్టు ఆటో లేయర్స్ నీకు హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, అనదర్ వన్ ఏంటనంటే వి యూస్ టు యూజ్ డిఫరెంట్ అసెట్స్ ఫ్రమ్ కమ్యూనిటీ కదా. కమ్యూనిటీలో మెటీరియల్ డిజైన్ కిట్ ని ఆర్ ఐఓఎస్ డిజైన్ కిట్ ని, ఐబిఎం డిజైన్ కిట్ ని, మనకు దొరికిన వాటన్నిటిని కమ్యూనిటీ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాము కదా. మేజర్ గా 2-3 డిజైన్ కిట్స్ ని ఫిగ్మా వాళ్ళు అసెట్స్ ప్యానెల్ లో యాడ్ చేసేసారు. అది స్టిల్ మనకే యాక్సెస్ ఉంది. దాని గురించి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం వెయిట్ చేయాల్సింది ఏఐ గురించి. కొన్ని మాత్రం వాడు అప్డేట్ చేసేసాడు అనమాట. ఇప్పుడు నేను ఫిగ్మా ఓపెన్ చేస్తున్నాను. ఫిగ్మా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎస్హెచ్ ప్యానెల్లో నాకు ఇక్కడ బ్లూ కలర్ లో ఒక డాట్ కనిపిస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే సంథింగ్ ఈస్ దేర్, అంటే కొత్తగా ఏదో యాడ్ అయ్యింది అన్నట్టు చిన్నగా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, రైట్. నేను దీని మీద ఎప్పుడైతే క్లిక్ చేశానో ఇట్స్ లోడింగ్, రైట్. ఇక్కడ చూస్తే ఆల్ లైబ్రరీస్ అన్న సెలెక్ట్ అయ్యి ఉండి iOS 18 iPad OS 18 రిలేటెడ్ డిజైన్స్ మాకప్స్ అండ్ అసెట్స్ మొత్తం అన్ని ఇక్కడ నాకు యాక్సెస్ ఇచ్చారు అనమాట. అంటే వీళ్ళ డిజైన్ కిట్ ఏదైతే ఉందో నాకు ఈ అసెట్స్ ప్యానెల్లో ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. iOS కాదు, నాకు మెటీరియల్ డిజైన్స్ యూజ్ చేసే అలవాటు ఉందనంటే అది కూడా మెటీరియల్ డిజైన్స్ 3 కిట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. సో మెటీరియల్ డిజైన్స్ అలవాటు అయిన నీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఆ ఎలిమెంట్స్ ని నువ్వు యూజ్ చేసుకోగలుగుతావు అనమాట. లైక్ నాకు ఈ డాష్ బోర్డ్ కావాలంటే ఐ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఐ కెన్ యూజ్ దిస్ వన్, రైట్. ఇది కాదు అండ్ నావిగేషన్ కావాలి, లైక్ దిస్ నావిగేషన్ పెట్టుకుంటా. ఆర్ అవతార్స్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది, సో అవతార్స్ పెట్టుకుంటా. వాళ్ళు యూజ్ చేస్తే 3D ఎమోజీస్ ఆర్ 3D అవతార్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయాలనుకుంటే ఇవి పెట్టుకుంటా. సో మెటీరియల్ డిజైన్స్ అండ్ iOS రిలేటెడ్ ఏమైతే డిజైన్ కిట్స్ ఉన్నాయో అవి నీకు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో యూ కెన్ యూజ్ ఎవ్రీథింగ్ అనమాట. సింపుల్ డిజైన్ ఎగ్జాంపుల్స్ అని ఇంకొక కిట్ యాడ్ చేశాడు అనమాట. సో వీటిలో నీకు కావాల్సిన ఏమన్నా ఉన్నాయి, నీకు ఏమైనా యూజ్ అయ్యేవి ఉన్నాయి అని అంటే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దోస్ థింగ్స్. ఓకే, బట్ iOS ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఒక చిన్న వార్నింగ్ లాగా వస్తుంది. ఇవన్నీ చదివి వీటన్నిటికీ ఓకే అనుకుంటే అగ్రీ చేసి యూజ్ దోస్ ఎలిమెంట్స్. అదర్వైజ్ గో విత్ ద మెటీరియల్ డిజైన్స్, అదర్వైజ్ యూ కెన్ గో విత్ సింపుల్ డిజైన్ సిస్టమ్. ఓకే, కొన్ని వాటిని నువ్వు చేయాల్సిన అవసరం లేకుండానే ఇన్పుట్ ఫీల్డ్స్ అని, బటన్స్ అని, వాళ్ళ డిజైన్ సిస్టమ్ లో ఉండే ప్రతి కాంపోనెంట్ నీకు యాక్సెస్ చేసేటట్టు అందరి ఫైల్స్ లోనే అసెట్స్ ప్యానెల్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇది చాలా బెనిఫిట్ అవుతుంది నీ టైంని సేవ్ చేసుకోవడానికి అండ్ నువ్వు అదర్ థింగ్స్ నేర్చుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేశాను. ఓకే, ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఫ్రేమ్ తీసుకునే ముందు దీన్ని ఆటో లేఅవుట్ చేసేస్తున్నా. దీనికి బటన్ యాడ్ టు కార్ట్. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, యాడ్ టు కార్ట్. దీనికి నాకు ఎలాంటి కలర్స్ అనేది ప్రజెంట్ ఐడియా లేదు. ప్రజెంట్ డెమో కోసమో లేదంటే గూగుల్ మెటీరియల్ నుంచి వాడి యూజ్ చేసిన యాక్సెసిబుల్ కలర్సే నేను కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఎప్పుడైతే మెటీరియల్ డిజైన్స్ కిట్ ఇందులో యాడ్ అయ్యిందో వాడి కలర్స్ కూడా నాకు యాక్సెస్ ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే స్టైల్స్ కింద కన్వర్ట్ చేస్తామో కలర్స్ ని, ఆల్రెడీ వీడియో చేస్తానో దాన్ని చూసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయి. ఓకే, మనం స్టైల్స్ కింద కన్వర్ట్ చేస్తాం కదా మనకి కావాల్సిన కలర్స్ అన్నిటిని. సో అలానే మెటీరియల్ డిజైన్స్ కానీ, సింపుల్ డిజైన్ సిస్టమ్ కానీ,
iOS వాళ్ళ డిజైన్ కిట్లో ఉండే కలర్స్ని స్టైల్స్ అన్నిటి ఇక్కడ మనకి యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసా, నేను ఇప్పుడు వైట్ కాదు మెటీరియల్ డిజైన్స్ కలర్ యూజ్ చేయాలనుకుంటున్నా. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా 4 డాట్స్ మీద. స్టైల్స్ అండ్ వేరియబుల్స్ ఏమైతే ఉన్నాయో నాకు అవి కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే నాకు డైరెక్ట్గా ఏం కనిపించింది అంటే iOSది కనిపించింది. నాకు iOS వద్దు, మెటీరియల్ డిజైన్స్ కావాలి. మెటీరియల్ 3 డిజైన్ కిట్ స్టార్ట్ అయింది చూసారు కదా, ఇక్కడ నాకు పర్పుల్ కావాలి. సో ఐ విల్ యూజ్ దట్ కలర్. అండ్ ఇందులో వైట్ కలర్ కావాలి కాబట్టి నేను డైరెక్ట్గా మళ్ళీ వైట్ కలర్ యూజ్ చేస్తాను. iOSది నన్ను అగ్రీ చేయమంటుంది, ఎందుకో నాకు ఇష్టం లేదు. ఐ విల్ గో విత్ మెటీరియల్ డిజైన్ కిట్ అనమాట. ఓకే, సో ఇలా మీరు యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ కలర్స్, యూ కెన్ ఆల్సో యూజ్ టెక్స్ట్, యూ కెన్ ఆల్సో యూజ్ గ్రిడ్స్, యూ కెన్ ఆల్సో యూజ్ డ్రాప్ షాడోస్ అండ్ అదర్ స్టఫ్ ఆల్సో. అంటే వాళ్ళ కిట్స్లో ఉండే ప్రతి ఫిగ్మా ఫైల్లో యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ ఉండేలా చేశారు. సో యూ కెన్ యూజ్ దోస్ ఆల్ ద స్టఫ్. ఓకే, కోడింగ్ రిలేటెడ్ కొన్ని చేంజెస్ వచ్చాయి. అవి ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ అనేది ఒక డిజైన్ అనుకుంటే ఇది కంప్లీట్ అయిపోతే ఐ కెన్ మార్క్ ఇట్ యాజ్ అ రెడీ ఫర్ డెవ్ మోడ్ అన్నట్టు పెట్టుకుంటా. సో దీని మీద అప్పుడు డెవలపర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్క్రీన్ అనేటట్టు. అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ చాలానే చేంజెస్ ఉన్నాయి, వాటిని లైవ్ గా ఇంకొక వీడియోలో పెడతాను. బట్ నేను ప్రజెంట్ అయితే డిజైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.